ఎఫ్సి ఇండియా ప్రెసిడెంట్ అయిన రంజిత్ బజాజ్ అని చెప్పి ఒక మాట అన్నారు ఆయన. ఈ వీడియో మొదలు పెట్టే ముందు ఫస్ట్ ఆయన చెప్పిన మాట మనం ఒకసారి విన్నాం. చాలా స్ట్రాంగ్ వర్డెడ్గా ఉంటుంది. నాకు కోల్కతాలో జరిగింది చూస్తే నాకు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు. లోయెస్ట్ ఫేజ్ మనం కోర్టులో టీమ్స్ వైజ్ గా మనం ఇండియన్ ఫుట్బాల్ మనం చూస్తాం అనుకుంటే బయట మనం చూడాల్సి వచ్చింది అన్నాడు ఆయన. ఇక్కడ ఇలా గుచ్చుకున్నట్టు అయింది నాకు. I thought the lows of Indian football can come on the field, but this is off the field now. ప్యారలల్గా ఒకసారి తెలంగాణలో చూడండి ఎంత బాగా జరిగిందని ఒక డిస్కషన్ నడుస్తుంది. దాని గురించి మనం ఒకసారి మాట్లాడాలి. ఇవాళ లియోనెల్ మెస్సీ గారు హైదరాబాద్ వచ్చారు. అక్కడ ఈవెంట్ చాలా బాగా జరిగింది. ఇన్ఫాక్ట్ వెస్ట్ బెంగాల్ తెలంగాణను చూసి నేర్చుకోవాలి. అక్కడ జరిగిన దీన్ని ఏమన్నా కూడా తెలియదు. అదొక మిస్ హ్యాపెనింగ్, యాక్సిడెంట్, ఆర్గనైజేషన్ లో పొరపాట్ల, లేదా బ్యూరోక్రేట్స్ పొలిటీషియన్స్ స్టేజ్ మీదకి వచ్చేసి గ్రౌండ్ మధ్యలో నిలబడి మెస్సీ గారితో ఫోటోలు దిగడమా, అది ఏదైనా అవనివ్వండి. She's deeply disturbed and shocked by the mismanagement witnessed at Salt Lake Stadium during footballer. బట్ కోల్కతా తెలంగాణ చూసి నేర్చుకోవాలని చెప్పి అంటున్నారు. అది కరెక్టే. ఒక స్థాయి వరకు అది కరెక్ట్. మన దగ్గర ఆర్గనైజేషన్ చాలా బాగా జరిగింది. అక్కడ రేవంత్ రెడ్డి గారు ఉన్నారు, రాహుల్ గాంధీ గారు ఉన్నారు, ఎవ్రీథింగ్ ఇస్ గుడ్. కానీ ఇంటర్నేషనల్ మీడియా మొత్తం దీన్ని కవర్ చేస్తారు కదా. వాళ్ళు ఏం రాస్తారు? అకార్డింగ్ టు యూ వాళ్ళు ఏం రాస్తారు అనుకుంటున్నారు? పలానా వెస్ట్ బెంగాల్లో పలానా సాల్ట్ లేక్ స్టేడియంలో బాగా జరగలేదు, బట్ తెలంగాణలో బాగా జరిగింది అని అర్జెంటీనా న్యూస్ పేపర్లో సౌత్ అమెరికాలో రాస్తారనుకుంటున్నారా? లేదా అమెరికాలో దీన్ని కవర్ చేస్తారు? లియోనెల్ మెస్సీ చిన్న లెజెండ్ కాదు కదా. హీఈస్ నాట్ గల్లీ ప్లేయర్ కాదు కదా. ఆయన ప్రపంచం మొత్తం ఆయనకి ఫ్యాన్స్ ఉన్నారు. ఆయనకి ఇలాంటి సంఘటన ఏదైనా జరిగినప్పుడు దాన్ని ఎలా కవర్ చేస్తారని మీరు అనుకుంటున్నారు? భారతదేశం అనే కదా రాస్తారు, భారతీయులకు సివిక్ సెన్స్ లేదనే కదా రాస్తారు. నా బాధ కూడా అదే. అందుకని వాళ్ళు తప్పి ఎక్కడ జరిగిందో మనం ఆడుకోవాలి. ఎవ్రీ సింగిల్ థింగ్ 2-2.5 గంటలు ఉండాల్సిన వ్యక్తి కొన్ని నిమిషాల వ్యవధిలో ఎందుకు వెళ్ళిపోవాల్సి వచ్చింది? పొలిటీషియన్స్, బ్యూరోక్రాట్స్, పిల్లలు, ఫ్రెండ్స్, బామ్మర్దులు అందరి ఫోటోలు ఎలా దొరికి? ఒక్కొక్క ఫోటోకి 10 లక్షలు ఇచ్చి కొనుక్కున్న వాళ్ళు ఎవరైతే ఫ్యాన్స్ ఉన్నారో ఇదంతా చెప్పి ఆర్గనైజ్ చేసే కదా వచ్చారు. మరి ఎక్కడ తప్పు జరిగింది? ఎవరికి సివిక్ సెన్స్ లేదు. ప్రజల పర్స్పెక్టివ్ నుంచి రాజకీయ నాయకులు చేసిన తప్పు వరకు ఆఖరికి మమతా బెనర్జీ గారు బయటకు వచ్చే వాళ్ళు సారీ చెప్తున్నారు. మొత్తం ఈ స్పోర్ట్స్ ఫ్యాన్స్ మొత్తానికి ఆవిడ సారీ చెప్పారని మీరు ఒకసారి ఊహించుకోండి. ఏ స్థాయికి దిగజారిపోయిందా ఈవెంట్. బయటకు ఆ ఫోటోస్ కనబడుతున్నాయి కదా, మీరు ఒకసారి చూడండి ఆ వీడియోస్. మెస్సీ అనే పేరు వెనకాల రాసుకొని కుర్చీని బద్దలు కొడుతున్నారు. కొన్ని నెలలుగా మనం మాడుకుంటున్నాం ఇదే జియో పాలిటిక్స్. నేను ఒక విషయం చెప్తుంటా, భారతదేశాన్ని నేను ఐ విల్ డిఫెండ్ ఇట్ టు మై డెత్. కానీ 2 విషయాల్లో మాత్రం నేను కూడా డిఫెండ్ చేయలేను. మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎంత పెరిగినా, జీడిపి ఎంత స్థాయికి చేరినా, రేపొద్దున జర్మనీని దాటేసిన చైనాకి దగ్గరగా వెళ్ళినా కూడా సివిక్ సెన్స్, క్లెన్లీనెస్ ఈ 2 మన ప్రజలకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇదే లియోనెల్ మెస్సీ చైనా విజిట్ చేశారు. ఆయన మొత్తం వరల్డ్ టూర్ చేస్తున్నారు. ఆయన ఇలాంటి కాంట్రవర్సీ అక్కడ ఇంకోటి జరిగింది. హాంకాంగ్ విజిట్ చేసినప్పుడు ఆయన మ్యాచ్ ఆడాల్సి వచ్చిందని చెప్పి చాలా మంది చైనీస్ పీపుల్ అక్కడ టికెట్స్ తీసుకున్నారు. లాస్ట్ మినిట్ లో మ్యాచ్ ఆడలేదు ఆయన. అదే జపాన్కి వెళ్ళినప్పుడు 1/2 గంట ఆడారు. చైనా వాళ్ళకి అది అసలు నచ్చలా. వాళ్ళు ప్రొటెస్ట్ ఎలా చేశారు? సోషల్ మీడియాలోకి వచ్చి గొంతెత్తారు. అది ఏ రేంజ్ లో, ఏ స్థాయిలో వాళ్ళు డిస్సాటిస్ఫాక్షన్ ని తెలియజేశారంటే మెస్సీ గారు బయటకు వచ్చి ఆయన ఒక వీడియో రిలీజ్ చేశారు. 2 minutes వీడియో. molestia y tenía riesgo de ir a peor. Pasaron unos días, me sentí un poco mejor. ఆ రోజు నేను ఆడడానికి అంత వీలుగా లేదు కాబట్టి ఆడలేదు. జపాన్లో ఆడడానికి వీలుగా ఉంది కాబట్టి ఆడాను తప్ప హాంకాంగ్ గేమ్ చూడడానికి వచ్చిన చైనీస్ ప్రజల మీద నాకు ఎటువంటి పొలిటికల్ ఒత్తిడి లేదు. ఈయన అమెరికన్ క్లబ్స్ ఆడుతున్నారు కాబట్టి ఏదైనా కొంచెం ఆ పార్షియాలిటీ ఉంటుందేమో. జపాన్లో అందుకే ఆడారేమో. జపాన్ ఇస్ వసాల్ నేషన్ కాబట్టి చైనా వాళ్ళు చూసేటప్పుడు ఆడొద్దని చెప్పి ఆయనకు ఒత్తిడి ఉందని చెప్పి కొన్ని వార్తలు బయటకు వచ్చాయి యాజ్ రూమర్స్. దాన్ని ఆయన కాదు ససేమిరా అన్నారు. ఆ పాలిటిక్స్ అక్కడ అయిపోయింది. కాకపోతే బయట చైనీస్ వాళ్ళు ఇలా చేశారు, రోడ్ల మీదకి వచ్చేసారు, కుర్చీలు పగలగొట్టేశారు అని ఏదైతే భారతదేశం మీద ఆల్రెడీ ఒక నెరేటివ్ వార్ఫేర్ వాళ్ళు పుష్ చేయడానికి చూస్తున్నారో అది ఇంకా బలపడుతుంది కదా. ఇక్కడ మనం వీ నీడ్ టు లెర్న్. అండ్ ఇక్కడ ఇంకో మీరు అండర్లైన్ చేయాల్సిన ఫ్యాక్ట్ ఇంకోటి ఉంది. మమతా బెనర్జీ గారు కూడా ఆర్గనైజర్స్ మేము పట్టుకుంటాం, వాళ్ళ మీద ఎంక్వైరీ చేస్తామని చెప్పి వాళ్ళని ఒక్కరిని టార్గెట్ చేస్తున్నారు తప్పితే కేవలం 3 మంది రావాలి ఆ గ్రౌండ్ లోకి. నేను వీడియోలో మొత్తం ఆ టైం లైన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆర్గనైజర్స్ ఏ కాగితాలను అయితే లియోనెల్ మెస్సీ గారికి పంపించారో అది చూసి ఆయన అప్రూవ్ చేసి సాల్ట్ లేక్ నేను వస్తాను, ఆ స్టేడియం నేను వస్తానని చెప్పారు. దానికి రియాలిటీలో జరిగిన దానికి ఎంత తాత్పర్యం ఉందంటే మధ్యలో వదిలేసి వెళ్ళిపోయారు. ఆయన సెక్యూరిటీ భంగం కలుగుతుందని. ఆ విధంగా అక్కడ ఏం జరిగింది? ఎవరు వచ్చి ఫోటోలు దిగారు, వాళ్ళకి ఎవరు అధికారాన్ని ఇచ్చారు? రావాల్సిన సీఎం మధ్యలో వెనక్కి వెళ్ళిపోయారు. షారుఖ్ ఖాన్ రావాల్సింది ఉండే, ఆయన కూడా రాలేదు. మొత్తానికి ఈవెంట్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. దీనికి ఎవరు కారణం మనం ఇవాళ మాట్లాడాలి. మమతా బెనర్జీ గారు వేసిన ట్వీట్ నుండి ఫుట్బాల్ క్లబ్ ఇండియా ప్రెసిడెంట్ రంజిత్ బజాజ్ గారు చెప్పిన మాట వరకు మనం దేన్ని వదలదు. ఇది భారతీయులుగా మనం చేయాల్సిన మొదటి విషయం. మన తెలంగాణలో ఇది ఎంత బాగా జరిగిందో చెప్పుకోవడంతో పాటు అది మన స్టేట్ కాబట్టి అది ఓకే. కానీ మన భారతదేశంలో ఉండే మన వెస్ట్ బెంగాల్ ఇది ఎందుకు ఇలా జరిగింది తెలుసుకోవాలి, మాట్లాడాలి, నేర్చుకోవాలి. అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ వీడియో నా సైడ్ నుంచి మీకు రోజు ఒకటి వస్తుంది. నేషన్ ఫస్ట్ పర్స్పెక్టివ్ లో మన భారతదేశంలో ఏం జరిగినా దాని ఒక పర్స్పెక్టివ్ లో చెప్పి మీ ముందు పెట్టేస్తాం. ఒక 10-15 నిమిషాలు ఉంటుంది వీడియో అంతే. బట్ మీకు ఐడియా వచ్చేస్తుంది జరిగిన విషయం గురించి. మీరు ఈ వీడియోని మిస్ అవ్వకుండా కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే ఈ నాలెడ్జ్ ఫీల్ మీకు డైలీ రావాలంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టుకోండి. ఆల్రెడీ మన టైట్ నెట్ కమ్యూనిటీలో కొన్ని లక్షల మంది ఉన్నారు. సబ్స్క్రైబ్ చేశారుగా, డన్. ఇవాళ కాంటెక్స్ట్ గురించి, ఇవాళ సంఘటన గురించి మీకు ఏమాత్రం అర్థం కావాలన్నా ఈ మమతా బెనర్జీ గారి ట్వీట్ లో ఒక వ్యక్తి పేరు ఉంది, అషీమ్ కుమార్ రే అని చెప్పి. ఆయన రిటైర్డ్ జస్టిస్. ఆయనతో చీఫ్ సెక్రటరీ, అడిషనల్ చీఫ్ సెక్రటరీ వీళ్ళందరినీ పెట్టి ఒక
ఒక కమిటీని ఏర్పాటు చేసి ఇందులో తప్పు ఎక్కడ జరిగింది మేము నిర్ధారిస్తాం అని దీది మనకి ఒకటి ప్రామిస్ చేశారు. ఆ ప్రామిస్ లో మనకి నిజాలు బయటకు వస్తే ఎంక్వైరీ రిపోర్ట్ బయటకు వస్తాయని చెప్పి మనం నమ్ముదాం. కానీ ఎంక్వైరీ బయటకు వచ్చినప్పుడు అసలు మనకి అక్కడ ఏం జరిగిందో, ఎందుకు ఎక్కడ తప్పు జరిగిందో మనం తెలుసుకోవాలి కదా. విత్ ఫ్యాక్ట్స్ మనం మాడదాం, క్లియర్ గా చెప్తే జాగ్రత్తగా వినండి. ఇది నేను చెప్తున్నది కాదు. రంజిత్ బజాజ్ గారని హీఈస్ ద ఎఫ్సి ప్రెసిడెంట్ ఇండియాకి. హీఈస్ వెరీ క్లియర్. ఆర్గనైజర్స్ ని మనం వేలెత్తి జస్ట్ ఆ ఒక్కల్ని పాయింట్అవుట్ చేయడం కరెక్ట్ కాదు. ఇక్కడ మనందరం ఒక వార్త విన్నాం కదా, లిమిటెడ్ నెంబర్ ఆఫ్ స్లాట్స్ పెట్టి ఐ థింక్ 99 ఎంతో పెట్టారు, 100 మందిని పెట్టినట్టున్నారు. ఒక్కొక్కరి దగ్గర 10 లక్షలు తీసుకొని తీసుకున్న వ్యక్తికి మాత్రమే ఇతను ఫోటో ఇస్తారు మెస్సీ గారు. అది కూడా బయట స్టేడియంలో కాదు, హైత్ హోటల్లో కోల్కతాలో పొద్దున్న 9:30కి వచ్చి దాని తర్వాత స్టేడియంకి వెళ్లే ముందు ఒక మీట్ అండ్ గ్రీట్ లో ఉంటుంది. అందులో వీళ్ళని ఇన్వైట్ చేసి మాట్లాడి ఫోటోలు దిగి ఆ డబ్బులు మళ్ళీ దాని ఐ థింక్ చారిటీకి వాడతారేమో. ఐ డోంట్ నో ఎగ్జాక్ట్లీ. మీరు తెలిస్తే మీరు చెప్పండి కింద కామెంట్స్. ఎందుకంటే ఆయన గ్లోబల్ స్టేజ్ లో ఆయన అతిపెద్ద ఫుట్బాల్ ప్లేయర్. ఆయన అర్జెంటీనా నుంచి వచ్చిన వ్యక్తి. ఫుట్బాల్ కి ప్రపంచం మొత్తం అది ఒక వేరే క్రేజ్ ఉంటుంది. సో చిందరవందర అయిపోకుండా, గలాట ఏం జరగకుండా జనాలందరికీ కనబడతారు ఈయన స్టేడియం మధ్యలోకి వచ్చి. ఇప్పుడు ఇంతమంది వస్తారు కాబట్టి 70,000 మంది వచ్చారు. వాళ్ళందరికీ ఇబ్బంది లేకుండా ఈ ఆర్గనైజర్స్ ని పెట్టుకున్నారు. ఇప్పుడు ఈ ఆర్గనైజర్స్ ఏం చేశారు, మినిట్ టు మినిట్ పలానా టైంకి ఆయన కోల్కతా ఎయిర్పోర్ట్లో దిగుతారు, తర్వాత హయత్ హోటల్కి వెళ్తారు, తర్వాత 70 ఫీట్ స్టాచ్యూ ఒకటి ఆయనది కోల్కతాలో ఉంది, అతిపెద్ద స్టాచ్యూ మెస్సీది ప్రపంచం మొత్తంలో. ఇది అర్జెంటీనా కూడా ఆయనకి లేదు. వాళ్ళ దగ్గర డబ్బులున్నా కూడా వాళ్ళు స్టేడియంల మీద పెడతారేమో కానీ ఇలాంటి స్టాచ్యూల మీద అయితే పెట్టారని చెప్పి చాలా మంది ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఎనీవేస్, తర్వాత స్టేడియంకి వెళ్తారని ఆర్గనైజర్స్ చెప్పినా ఇలా ఎందుకు జరిగింది అంటే, ఇందులో అందరూ బైపాస్ చేస్తున్న విషయం ఆర్ పొలిటీషియన్స్ అండ్ బ్యూరోక్రాట్స్. మీరు ఒకసారి వీడియోస్ చూడండి, మీకు నేను చెప్తుంటే మీకు అర్థం కాదు. ఆయన మెస్సీ గారు ఆయన మధ్యలో నిలబెట్టి ఒక వ్యక్తి మైక్ పట్టుకొచ్చి జనాల్ని రప్పిస్తూ, వాళ్ళతో ఫోటోలు దిగిపిస్తూ, సూట్ల మీద ఆటోగ్రాఫ్లు సంతకాలు పెట్టిస్తూ, ఈ జెర్సీస్ ఉండగా దాని మీద మళ్ళీ ఆటోగ్రాఫ్లు. ఇదంతా ఆర్గనైజర్స్ ఇచ్చిన పేపర్లో లేదు, మీరు జాగ్రత్తగా గమనించాలి. లెక్క ప్రకారం ఫస్ట్ ఆయన స్టాట్యూ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఆయన ఎవరు అకంపెనీ చేయకూడదు. ఆయనతో పాటు ఇద్దరు అదర్ ఫుట్బాల్ ప్లేయర్స్ ఉన్నారు, దాని తర్వాత ఒక బాడీ గార్డ్, అంతే. బేళ్ల మీద లెక్క పెట్టుకునే మంది అక్కడ స్టాట్యూకి వెళ్ళాలి. అక్కడ కూడా ఈ పొలిటీషియన్స్ వెళ్ళి ఫోటోలు, సెల్ఫీలు అని చెప్పి చాలా 40 నిమిషాలు వేస్ట్ చేస్తారు. తర్వాత ఆయన పేపర్ ఏముంది, లియోనెల్ మెస్సీ గారు కూడా ఒప్పుకోవడానికి ఆయన దిగ్గానే స్టేడియంలో ఆల్రెడీ 2 ఇండియన్ టీమ్స్ ప్లే చేస్తాయి. ఈ టీంతో ఒక ఫోటో, ఆ టీంతో ఒక ఫోటో, ఏది మ్యాచ్ ఆయన చూడరు. తర్వాత అరౌండ్ 12ంటికి పిల్లలతో ఒక ఫోటో లాగా, పిల్లలతో ఆడే ఒక గేమ్ లాంటిది ఒకటి కండక్ట్ చేసి 12:30కి షారుఖ్ ఖాన్ గారు వస్తారు, ఆయనతో ఒక ఫోటో ఆపర్చునిటీ. ఇది ఎందుకంటే ఇది కొంచెం మన దేశానికి కూడా PR అవుతుందని చెప్పి ఆర్గనైజర్స్ రాసి ఉంటారు ఆయన పేరు కూడా. ఇది జరిగిన 10 నిమిషాలకి సీఎం గారు వస్తారు, మమతా బెనర్జీ గారు, ఆవిడతో ఫోటో. ఇప్పుడు 12:55 to 1 o'clock మధ్యలో 1 గంట ముందే గ్రాసియాస్ కోల్కతా, హస్రాస్ పోంతో అని ఆయన భాషలో ఆయన బాయ్ చెప్పేసి వెళ్ళిపోవాలి. 1-2 Leo says gracias Calcutta, hasta pronto, which means see you soon in Spanish. And at 1:05, the player leaves the stadium. సో అరౌండ్ 10:30 నుంచి 1 o'clock వరకు ఈ ఎంటైర్ సెగ్మెంట్ ఉంది ఆన్ పేపర్. దీన్ని ఎవరు హైజాక్ చేశారనుకుంటున్నారు మీరు? సరే, ఆర్గనైజర్ సరిగ్గా లేరు, ప్రజల దగ్గర కూడా వస్తారండి. అక్కడ ఉండే సిటిజన్స్, మన సిటిజన్స్ ఏం చేశారు అది కూడా మనం మాట్లాడదాం. కానీ దానికన్నా ముందు ఎవరెవరైతే పొలిటీషియన్స్ వచ్చి ఆ స్టాట్యూ అన్వీలింగ్ దగ్గర కానీ ఈ గ్రౌండ్ మధ్యలో కానీ అనవసరమైన ఫోటోలు దిగుతూ వాళ్ళ స్వలాభం కోసం, ఇంకా అక్కడ ఇంకేం లేదు, వాళ్ళ ఫ్యామిలీకి చెప్పుకోవాలి మేమందరికన్నా మేము లా కన్నా ఎక్కువ, మేము లా ఆఫ్ ద ల్యాండ్కి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తలపొగరు ఇక్కడికి ఎక్కువ ఉంటుంది కదా. అలాంటి పొలిటీషియన్స్ కొన్ని గుంపులుగా వచ్చేసి ఫోటోలు దిగితే ఆర్గనైజర్స్ ఏం చేయగలుగుతారు? ప్లస్ ఆర్గనైజర్స్ తప్పు లేదని చెప్పి నేను అనట్లా. ఇదే ఈవెంట్ లో ఈ ఒక పక్క ఈ ఫోటోలు జరుగుతుంది, మల్టిపుల్ లెవెల్స్ లో ఇక్కడ డ్యామేజ్ జరిగింది. ఒక పక్క ఈ పొలిటీషియన్స్ ఈ ఫోటోలన్నీ దిగుతుంటే జనాలు కొంచెం రెస్ట్లెస్ ఫీల్ అవుతారు కదా. 70,000 మంది ఉన్నారు, అందు నుంచి ఫస్ట్ 10 మంది దూకేసి వచ్చేసారు, బ్రీచ్ చేసి వచ్చేసారు సెక్యూరిటీని. ఇప్పుడు అక్కడ మెస్సీ గారి బాడీ గార్డ్ లేవనుకుంటారు, ఇంత ఈజీనా దాటేసి వచ్చేయడం. ఫస్ట్ మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలనుకోరా? అప్పటికీ ఆ 10 మందిలో ఒక వ్యక్తి దగ్గర జెర్సీని తీసుకుని ఆయన సంతకం పెట్టాడు, మిగతా 9 మందికి ఇవ్వలేకపోయాడు ఆయన. వాళ్ళని ఫస్ట్ వెనక్కి పంపించేశారు. బట్ మ్యాటర్ అర్థమైపోయింది, పేపర్ మీద ఉండేది రియాలిటీలో జరిగేది ఇక్కడ డిఫరెంట్ అనాలని గమనించి 1 o'clock దాకా ఉండాల్సిన మెస్సీ కొన్ని నిమిషాల వ్యవధిలో వెళ్ళిపోయాడు ఆయన. సరిగ్గా బాయ్ హాయ్ చెప్పాల్సిన ఇది కూడా రాలా. ఎవరైతే ఫ్యాన్స్ వచ్చారో చూడడానికి 70,000 మంది. ఇప్పుడు ఇక్కడ అసహనం స్టార్ట్ అయింది. వన్స్ మెస్సీ వెళ్ళిపోయిన తర్వాత టికెట్ 10,000 12,000 ఉంది కదా, మా ఐకాన్ ని, మా లెజెండ్ ని మేము చూడడానికి వచ్చాం, అది జరగకుండా ఆయన మాకు వేవ్ కూడా చేయకుండా ఎలా పంపించేశారని చెప్పి కుర్చీలను తెచ్చి ఆ గ్రౌండ్ మధ్యలోకి తెచ్చి ఇరక్కొట్టడం, మొత్తం ఆ స్టేడియం ని ధ్వంసం చేయడం మొదలుపెట్టారు. ఇక్కడ మనం చైనాను కొంచెం చూడాలి. వాళ్ళు కూడా డిసప్పాయింట్ అయి ఉన్నారు. ఇన్ఫాక్ట్ వాళ్ళకి ఏం చెప్పారు, మెస్సీ హాంకాంగ్ లోకి వచ్చి ఆడతాడు, గేమ్ ఆడతాడని చెప్తే ఆయన ఆడలేదు. ఇక్కడ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్. ఇక్కడ చూడండి, మెస్సీ ఎలాంటి వ్యక్తి అంటే ఆయనకు నచ్చితే చేస్తాడు, ఆయనకు నచ్చలేదు ఆడలేదు, జపాన్ లో నచ్చింది ఆడాడని చెప్పి ఆయన అంటున్నాడు కదా. ఇక్కడ కూడా కోల్కతాలో ఆ బాడీ గార్డ్స్ కి సేఫ్ కాదు అనిపించింది, ఆయన తీసుకెళ్లిపోయారు. బట్ అలా సేఫ్ కాదు అని అనుకునేలా చేసింది ఎవరు? పొలిటీషియన్స్. ఇందులో ఫస్ట్ గోల్డ్ మెడల్ మన పొలిటీషియన్స్ కి ఇవ్వాలి. వెస్ట్ బెంగాల్ లో అక్కడ పవర్ లో ఉండే పీపుల్ ఎవరైతే ఉన్నారో ముందు వాళ్ళకి చప్పట్లు కొట్టాలి. తర్వాత ఈ ఆర్గనైజర్స్ కరాఖండ్గా ఇది మేము ఆయనకి చెప్పాం. అది కాకుండా ఇంకొక్క అడుగు ఎక్స్ట్రా జరిగినా కూడా మనకి ఇక్కడ ఆయనకి ఫస్ట్ భంగం కలుగుతుంది. ఆయనకి ఏదైనా ఏదైనా చిన్న గీత పడ్డా కూడా ఇంటర్నేషనల్ న్యూస్ అవుతుంది. మనకి ఏదైనా ఫుట్బాల్ కి రావాల్సిన ఫండింగ్ ఉన్నా ఆగిపోతుంది, $బిలియన్స్. సరే, దాన్ని పక్కన పెట్టండి. ప్రజలకు ఏమైనా జరిగితే అక్కడ తొక్కిసలాట,
దానికి ఎవరు రెస్పాన్సిబుల్? ఆర్గనైజర్సే కదా. అలాంటప్పుడు వీళ్ళు ఇలా బ్రీచ్ చేసి, సెక్యూరిటీని బ్రీచ్ చేసి ఇలాంటి లీడర్స్ వచ్చేసి ఫోటోలు అవి దిగుతుంటే ఎవరు ఆపాలి? ఆర్గనైజర్సే కాబట్టి వాళ్ళకి సిల్వర్ మెడల్ ఇద్దాం మనం. బ్రాంజ్ ఎవరికి వస్తుంది తెలుసా? మనకి. వీడియో చూస్తారు మీకు, చేస్తున్న నాకు, భారతదేశంలో ఉండే ప్రజలకి. భారతదేశానికి సివిక్ సెన్స్ లేదంటే ఎవరో అక్కడ వేరే జనం అది వాళ్ళకి మనకి సంబంధం లేదని మనం అనుకోకూడదు. మనందరిలో చైతన్యం రావాలి, మనందరిలో సివిక్ సెన్స్ రావాలి. అనుకున్నది అనుకున్నట్టుగా జరగకపోతే మన ప్రాపర్టీని మనం ధ్వంసం చేయడం ఏంటి? ఇది ఎక్కడి నుంచి వచ్చిన లాజిక్ నాకు ఎప్పటి నుంచో అర్థం కాదు. మనం ఎంతైనా ఎదుగుదాం, ప్రపంచాన్ని ఛాలెంజ్ చేద్దాం, ఒక అన్స్టాపబుల్ ఫోర్స్ కింద ఎదిగినా కూడా ఇలాంటి పిఆర్ బయటకు వెళ్తుంటే వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఎవరైతే మన మీద బురద జల్లుదాం అనుకుంటున్నారో, అది చైనా అవనివ్వండి, అమెరికా అవనివ్వండి, పాకిస్తాన్ అవనివ్వండి, ఏ దేశమైనా. అందుకు గల్ఫ్ దేశాలు ఉన్నాయి. ఇప్పుడు మన దురంధర్ సినిమా రిలీజ్ అయింది. ఇట్స్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్. అది ఫుల్ రన్ లో 500 crores 600 crores 700 crores అని మాడుతున్నారు. అలాంటి సినిమా ఆ రేంజ్కి వెళ్ళకపోవచ్చు, ఎందుకంటే గల్ఫ్ కంట్రీస్ లో బ్యాన్ అయిపోయింది. ఎందుకు? వాళ్ళ ప్రకారం అది యాంటీ పాకిస్తాన్ ఫిల్మ్ అని చెప్పి వాళ్ళు భావిస్తున్నారు. సరే, ఓకే, అవునా? వేరే దేశం మీద ఏమైనా ప్రాపగేండా ఉంటే మీరు మీ దేశాల్లో రిలీజ్ చేయరు, అంతేగా. మరి అదే పాకిస్తాన్ వార్ WAAR అని ఒక సినిమా రిలీజ్ చేసింది. అందులో ఒక రా ఏజెంట్, భారతీయుడు, ఒక హిందూ పాకిస్తాన్లోకి వెళ్ళి ఉగ్రవాద చర్యలు చేస్తుంటాడు. దీనికి ఏమైనా హిస్టారికల్ బ్యాకింగ్ ఉందా? లేదు. ఇలాంటి సంఘటన ఏదైనా జరిగిందని చెప్పి వాళ్ళు బయటికి చూపించుకోవడానికి ఏమైనా ఉందా? మనకి November 26 జరిగినట్టు లేదు. ఉత్తరే వాళ్ళు బాత్రూంలో కూర్చున్నప్పుడు వాళ్ళకి వచ్చిన ఐడియాలు రాసుకుని వాళ్ళు సినిమాలు తీస్తుంటే ఆ సినిమాలు మీ దేశాల్లో రిలీజ్ అవుతాయి, గల్ఫ్ దేశాల్లో. అది యాంటీ ఇండియా సినిమా అని చెప్పి మీరు అనరు. ఇన్ఫాక్ట్ ఇంకా గమ్మత్తైన విషయం ఏంటో తెలుసా? పాకిస్తాన్లో కూర్చున్న వాళ్ళు ఎవరు కూడా ఇది హిందూ ఫోబియా, ఇది యాంటీ ఇండియా సినిమా ఇది అని చెప్పి వాళ్ళు అన్నారు. వాళ్ళకి దాంట్లో ఎటువంటి ఇబ్బంది లేదు, హ్యాపీగా అందరూ సెలబ్రేట్ చేస్తారు. సినిమాని ఎవరు చూడరు, అది వేరే విషయం. అది ఇన్ఫాక్ట్ వాళ్ళ సినిమాని ఎవరు ఆపాల్సిన అవసరం కూడా లేదు. మార్నింగ్ షో కూడా పడవు, ప్రింట్ డబ్బులు కూడా వాళ్ళకి రావు. కానీ ఒక మెసేజింగ్ అయితే మీరు పంపిస్తున్నారు కదా, పాకిస్తాన్ ప్రాపగాండా ఓకే, మాకు భారతీయులు ఏదైనా నిజం చెప్పడానికి ప్రయత్నిస్తే మాకు వద్దు. ఇది సౌదీ అరేబియా లాంటి దేశం చేయడం, ఖతార్ లాంటి దేశం చేయడం, UAE లాంటి దేశం చేయడం, బహ్రెయిన్ లాంటి దేశం చేయడం చాలా తప్పు. కువైట్ లాంటి దేశం చేయడం, అక్కడ నాకు ఇబ్బంది ఉంది. క్లియర్గా చెప్తున్నాను, ఆనెస్ట్గా చెప్తున్నాను. సౌదీ అరేబియా కూడా భారతదేశంతో నేను చాలా న్యూట్రల్గా ఉంటాను చెప్పుకుంటుంటాను. మరి ఏమైంది? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే పాకిస్తాన్తో ఒక డిఫెన్స్ ప్యాక్ట్ సైన్ చేసింది కాబట్టి ఇలా చేసిందంటే కాదు. మన నెరేటివ్ ఏదైతే ఉందో అది ప్రపంచం మొత్తం వెళ్లకుండా చాలా దేశాలు కాపలా కాస్తుంది. అలాంటి నెరేటివ్కి మనం ఇంకా స్ట్రెంత్ ఇచ్చి వీళ్ళకి సివిక్ సెన్స్ లేదా అని మాట్లాడుకునేలా ఎందుకు చేయడం? ఎందుకు? అది నేను చెప్తున్నా. దీని మీద మీరే ఉంటారు, మీరు కింద కామెంట్స్ ఖచ్చితంగా రాయండి. మన దేశంలో ఉండే లాల్ బత్తి కల్చర్ ఏదైతే ఉందో, కాలర్ ఎగరేసుకుని వెళ్ళి ఫోటోలు దిగేసి వచ్చేసి చూపించుకొని చూసారా నేను ఏ స్థాయిలో ఉన్నాను, నాకు కాబట్టి నాకు ఫోటో వచ్చిందని చెప్పుకోవడం, ఇది ఫస్ట్ ఆగిపోవాలి. రెండోది, మనం ద వే వి ప్రొటెస్ట్ నీడ్స్ టు చేంజ్. అది మన దేశానికి భంగం కలిగేలా ఉండకూడదు. సివిక్ సెన్స్ అనేది పెరగాలి. ఎంత టాల్ బిల్డింగ్ మనం కట్టినా కూడా, 100 floorల బిల్డింగ్ కట్టినా కూడా కింద గలీజ్గా ఉంటే, క్లీన్లీనెస్ సరిగ్గా లేకపోతే ఏం మెసేజ్ పంపిస్తున్నాం మన ప్రపంచానికి? ఆ చేంజ్ మన ఆర్గనైజర్స్ వల్ల మనం తీసుకురాలేము. మనలో చైతన్యం రావాలి, మీలో రావాలి, నాలో రావాలి. తర్వాత రేవంత్ రెడ్డి గారు ఈస్ డన్ ఎ గ్రేట్ జాబ్. దాంట్లో ఎటువంటి డిస్కౌంట్ లేదు. కానీ బయట న్యూస్ పేపర్లు అలా రాయరు కాబట్టి నేను ఇలా మాట్లాడాల్సి వచ్చింది. ఎక్కడో ఏదో మిస్టేక్ జరుగుతుంది ప్రతిసారి. ఈ మిస్టేక్ ఏ స్థాయికి వెళ్తున్నాయంటే కొన్ని ఈవెంట్స్ జనాలు చచ్చిపోతున్నారు తొక్కిసలాట్లు. ఇలాంటి సివిక్ సెన్స్ జనాలకు లేక. కాబట్టి మన సైడ్ నుంచి మనం చేయాల్సింది చేద్దాం. ఫస్ట్ మన ఇంటి నుంచి మొదలు పెడదాం, మనం మారదాం, మనం అంతే. ఇవాళ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్ లియోనెల్ మెస్సీ గారి ఫ్యాన్స్ అందరికి. ఆయన ఫస్ట్ గోల్ కొట్టిన దేశం ఏ దేశానికి అగైన్స్ట్ గా కొట్టారు? ఫస్ట్ గోల్. ఆప్షన్ ఏ ఇస్ బ్రెజిల్, ఆప్షన్ బి ఇస్ మెక్సికో, ఆప్షన్ సి ఇస్ క్రొయేషియా, ఆప్షన్ డి ఇస్ సర్బియా. సమాధానం తెలిస్తే కింద రండి, తెలుసుకుందాం అనుకుంటే ఇన్స్టాగ్రామ్ వచ్చేసేయండి, స్టోరీస్ లో పెట్టించేస్తా. అండ్ వన్ మోర్ థింగ్, మీరు అక్కడ రాయాల్సింది అజయ్ ఫ్రమ్ ఏజుడ్ అని రాస్తా ఉండండి. అజయ్ ఫ్రమ్ అని రాస్తే వచ్చేస్తే ఇట్స్ వెరిఫైడ్ ప్రొఫైల్, టిక్ మార్క్ ఉంటుంది, 1+ million followers ఉంటారు. మీరు టక్ అని వచ్చేయచ్చు. అక్కడ ఇలాంటి వీడియోస్ ని రీల్స్ లో చూడొచ్చు. నా లైఫ్ లో నా చుట్టూ ఏమైనా జరుగుతున్నా, నాకు ఏదైనా వీడియో ఐడియా టాపిక్ ఇద్దాం అనుకున్నా కూడా ఇట్స్ అ గ్రేట్ ప్లేస్. వీడియో టాపిక్ అనే విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, ఈ టాపిక్ నాకు మీరే ఇచ్చారు. వన్ ఆఫ్ యూ ఒక సబ్స్క్రైబర్ కింద వచ్చి రాస్తాడు ఆయన, అనే కోల్కతా వాళ్ళు మన తెలంగాణ చూసి నేర్చుకోండి. కరెక్టే అది, కానీ కోల్కతా కూడా మనదే అనే విషయం మనం మర్చిపోకూడదు. ఆ ఒక్క విషయం నేను చెప్దాం అనుకున్నాను. ఎందుకంటే బయట న్యూస్ పేపర్స్ లో వాళ్ళు రాసే తీరు వేరేలా ఉంటుంది. సో మీరే నాకు ఈ వీడియో ఐడియా ఇచ్చారు మాట్లాడమని. అలా ఈ ఛానల్లో ఏ రోజు ఏ వీడియో వచ్చినా అది మీరు చెప్పిందే అయ్యి ఉంటుంది. ఈ ఛానల్ మీరే నడుపుతుంటారు. సో మనం ఒక టైట్ నెట్ కమ్యూనిటీలో ఉండాలంటే ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి. అండ్ ఏజుడ్ గ్లోబల్ అండ్ అన్ఫిల్టర్డ్ అని మనకి 2 other ఛానల్స్ ఉన్నాయి. గ్లోబల్లో మీ నాన్ తెలుగు ఫ్రెండ్స్ కి నాకైనా వీడియోస్ మీరు షేర్ చేయాలంటే డెఫినెట్లీ చెక్అవుట్ గ్లోబల్. అండ్ అన్ఫిల్టర్డ్ లో ఫ్యాషన్, ఫిట్నెస్, లైఫ్ స్టైల్ కాంటెంట్ మళ్ళీ రివైవ్ చేస్తున్నాను. బీ ఏ పార్ట్ ఆఫ్ ద కమ్యూనిటీ. వీఆర్ గ్రోయింగ్ హారిజాంటలీ. అండ్ మీరు ఈ వీడియోలో ఈ పాయింట్ వరకు వచ్చారంటే మీరు కరెక్ట్ వాల్యూ పొందుతున్నారు. ఈ వీడియోస్ లో రైట్ టేక్అవేస్ మీరు తీసుకోగలుగుతున్నారు. కొంచెం పేషెన్స్ మీకు ఉంది ఖచ్చితంగా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. మీరు ఇస్తున్న వాచ్ టైం, రిటెన్షన్ ఏదైతే ఉందో, ప్రాణం పెట్టి నన్ను పనిచేయడానికి, రోజు నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడడానికి నన్ను ప్రేరేపిస్తుంది, ప్రోత్సహిస్తుంది. దానికి మీరే నా ప్రేరణ. యు ఆర్ మై ఇన్స్పిరేషన్. మీరు ఇలా చూడడం వల్ల ఎంతమంది కొత్త వాళ్ళకి రీచ్ అవుతుందో తెలుసా? అలాంటి కొత్త వాళ్ళు మీరు కానీ ఉంటే, నేను వీడియో పెట్టగానే రోజు మీ దాకా వచ్చేయాలంటే, మీ కాలేజ్ అయిపోయిన తర్వాత, ఆఫీస్ అయిపోయిన తర్వాత మీకు ఆ ఫీలింగ్ ఉంటుంది కదా, మీ రెస్పాన్సిబిలిటీస్ మీకు ఉంటాయి, సుఖ దుఃఖాలు ఉంటాయి, ఫ్యామిలీ ఉంటుంది, ఎవ్రీథింగ్. వాటిలన్నిటితో పాటు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ప్రపంచంలో ఇలా జరుగుతుంది అని మీరు తెలుసుకోవాలనుకుంటే కింద కనబడే సబ్స్క్రైబ్ బటన్ నొక్కి పెట్టేసుకోండి. నా సైడ్ నుంచి వచ్చే నాలెడ్జ్ ఫీల్ మీకు రోజు వచ్చేస్తుంది. పడుకునే ముందు మీరు ఫోన్ ఓపెన్ చేసినప్పుడు నా థంబ్నైల్ మీకు కనబడుతుంది. సబ్స్క్రైబ్ చేశారుగా? డన్.
మీకోసం 2 కాంప్లిమెంటరీ వీడియోస్ పెడుతున్నా. ఈ వీడియో వచ్చి పుతిన్ గారు షెహబాజ్ షరీఫ్ ను 40 నిమిషాలు వెయిట్ చేయించి మరి పరువు తీసి బయటికి తిన్నారు. దాని గురించి మీరు ఏమైనా తెలుసుకోవాలంటే ఆ వీడియో ఇక్కడ ఉంది. లేదు కొంచెం నేషనల్ లెవెల్లో క్రైమ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఛత్తీస్గఢ్ లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. అది అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఇద్దరు ఫోకస్ పెట్టి చూడాల్సిన క్రైమ్ అది. ఆ వీడియో ఇక్కడ ఉంది. మీకు ఏ వీడియో ఇంట్రెస్ట్ ఉంటే ఆ వీడియోని చూడండి. నేను మళ్ళీ మిమ్మల్ని రేపు కలుస్తాను. మనందరం కలిసి పెరగాలి, కలిసి ఎదగాలి. లెట్ us all grow together, let us all rise together, rise above ignorance, rise above arrogance, rise above hate. ఏ చూడంటే మనం. జై హింద్, జై భారత్, జై ఆంజనేయ, ఓం నమః శివాయ.